దొరికినా ఇలే 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 ఆమె మధ్యలో ఆమె అరికన్నా నన్ను అదే దాన 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 ఇలా బాబు కొట్టాలి అలే అలే అన్న అందరూ చూస్తున్నా ఊరు ఆపలేదు చూడు ఎట్లా చూస్తున్నాడు దొరికిరు 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 అన్న ఎన్ని పోనీ ఓని అరే బ్రేక్ కొట్టుకుంటే భయం అవుతుందా నాకు పోనీ 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 అరే అన్న పట్టుకో పట్టుకో ఖుషి లేదా హారిక ఇద్దరు ఎవరో ఒకరు రైట్ 2 AM కి 1 అవర్ నించాలన్నా తీసుకెళ్తారు నాకు ఏడిపోతున్నానా బాబు ఎట్లా తోలారా హారికకి నాకు ఏడిపోతుందిరా బాబు బాబు ప్లీజ్ రా పోలీస్ స్టేషన్ పోదామా అరే బాబు అరే బాబు ఈ రాత్రి కూడా ఏంటరా ఇదంతా మాకు అన్న తిడతారు రా ఇంకేం చేస్తారు తిడతాడు ఓడతాడు అన్నకి పోదాం దాన్న ఒకసారి అన్న ఇక రాన్న అరే బాబు ఇక్కడ చూడు బాబు అరే దారా ఎట్లా చేసి అరగలు తీసుకొని వాళ్ళ ఇంట్లో కూడా నా ఎప్పుడు వచ్చినా తెలుసామే నాకు అర్థమైతే లేదు ప్లీజ్ అని ఎట్లా నాకు ఆరికలు తీసుకొని అన్న ఈడేనా నా పడ్డాడు అరే ఏమైందిరా బాబు బాబు ఏమైంది బాబు ఫైనల్ ఎట్లన్నా చేసి ఆరికని చేరా నా డైలీ ఇస్తే చిన్న చిన్న ఇవ్వాలి కానీ ఇట్లాంటి ఇవ్వకూరా నా ప్లీజ్ అన్న ఇట్లానే పోయి అంటారు వాళ్ళు ఇట్లనే పోయినా అరే దారా 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 ముంగల్కుదా బాబు దా దొరికినా ఇలే 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 ఆమె మధ్యలో ఆమె అరికన్నా నన్ను అదే దాన 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 ఇలా బాబు కొట్టాలి అలే అలే అమ్మా పట్టుకోరా 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 బాబు రోడ్లు కూడా ఎంత గలీజ్ ఉన్నాయన్న బాబు బాబు ఆపేసారే ఫైనల్గా అయితే దొరికిపోయారట ఇది కానీ మన చేతికి దొరకలే ఇంకా బాబు ఇంకా ఈ రోజు ఎట్లున్నానా అదే రే వాళ్ళు వెళ్ళిపోయారు అదే గల్లీ గల్లీ కొడుతున్నా నాదు
వస్తున్నాను ఆయన వాళ్ళు ఎంత స్పీడ్ పోయినా దొరకలేదు అన్నాళ్ళు నాళ్ళు ఎంత పైన రైడర్ ఉంటుందో నాకైతే తెలిసి దొరకకుండా పోతున్నాను అరే పట్టుకో ఈ గల్లీ దగ్గర గల్లీ దగ్గర ఉండదు అలానా గల్లీలో ఏం కనబడతాడు నా బాబు నాలుగు స్పీకర్ల మీద కూడా వెళ్ళిపోతున్నా నాకు దొరికారా నెక్స్ట్ అన్న దొరికారు అట్లా అవుతుంది ముందలాగా అవుతుంది అయ్యా అన్నా ఏందనేది నన్ను మూతి అలుగుతుంది చూసి మెల్ల పట్టుకో బాయ్ బాయ్ దొరికిరు అన్న ఎన్ని అరే అలా ఇట్లా అరే బ్రేకులు వస్తుంటే భయం అవుతుందా నాకు పట్టుకో నాకేం తెలుసు అరికా ఇట్లా అవుతుందండి గుర్తుపట్టిన వాళ్ళు ఓవర్ నీకు ముఖం ఏమన్నా కనిపించలేమని దాకినా అన్న ఇవన్నీ ఏందని ఇట్లా గిచ్చి అన్న ముందైతే ఇంటికి పోతుందా బండెక్కించుకో ఇంటికి బండెక్కించుకో ఫస్ట్ బండెక్కించుకో నువ్వు ఆ బండెక్కించుకో మాటలు కూడా వస్తలేవు ఎక్కు ఏడోకో ఎక్కు ఇంటికి పోయిన మాట్లాడుతా సరే పోతాం అడుగుతా పోతా ఇంటికి పోతా ఇట్లా పోద్దా
ఏమైనా చేసిరా? ఏమైంది హరిక? మాట్లాడేమన్నా మాట్లాడారిక? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఏమన్నా మాట్లాడారిక? ఏమైంది? వాళ్ళు నేను గుర్తుపడుతున్నావా? ఫేస్ ఏమన్నా కనిపిస్తుందా? వాళ్ళు ఏమన్నా మాట్లాడిరా? నీకే అడిగేది, మాట్లాడేమన్నా. హరికేమన్నా మాట్లాడారిక? హరిక అట్లీస్ట్ వాళ్ళు ఏమన్నా గుర్తుపడుతున్నా? వాళ్ళు ఎవరు ఏమన్నా మాట్లాడిరా నీతోని? వాళ్ళ గొంతు ఏమన్నా గుర్తుపడతావా? చెప్పి ఎందుకే మాట్లాడదు, మిండి కొనగా మాట్లాడదు. వాళ్ళ గొంతు ఏమన్నా గుర్తుపడుతున్నావా? వాళ్ళు ఏమన్నా మాట్లాడిరా నీతోని? అరే మన లక్ బాగుంది కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళంతా వాళ్ళు దొరికిర్రా మనకి కింద పడి. అది కాదు పండు, మన లక్ బాగుంది కాబట్టి వాళ్ళంతా వాళ్ళు కింద పడి దొరికి, లేకపోతే దొరకకపోతుండే మనకి. సరే సరే అవి దాంతో ఇంటికి పోయినాక మాట్లాడుకోవచ్చు. అదే చెప్తున్నా, వాళ్ళంతా కింద పడితే దొరికి మనం మనం మాట్లాడతలేదు. అడిగే నీకే అడిగేది, చెప్పాలి ఏం చేసిరా? ఏమన్నా చేసిరా? బతుకురా ఏమన్నా చేసిరా? పిచ్చోళ్ళ తిరుగుతున్నా మనకి. అన్న టైం ఎంత అవుతుందన్నా? టైం చూడు, ఎంత అవుతుందన్న? ఒకసారి టైం చూస్తా. టైం చూడన్నా. పిచ్చోళ్ళ తిరుగుతున్నా మనకి. అప్పటి టైం 3:30 అవుతుంది. ఆల్మోస్ట్ 4 hours అనుకో అన్న. 2 నుంచి 1:32 దాకా నుంచి ఈ టైం తెలుస్తా. అరిక ప్లీజ్ అరిక మాట్లాడేదన్నా. అరిక సరే వద్దు, ఇంటికి పోయినాక మాట్లాడుకోద్దా? నాడు ఇంటికి పోయి దాని ఇంటికన్నా పోయి మాట్లాడదా? పూలు అయితే పూలు తాగాలి. ఇంటికి పోయి మాట్లాడదాం. అరే బాబు ఇంకొకసారి ఇట్లాంటి డైలీ ఇస్తే నిజంగా చెప్తాను, మంచిగా అవుతామా? అరగండి చెప్ప, నాకు అర్థం కాదు. తెలుసా అమ్మాయి రా బై నైట్ పూట ఎట్లా చేస్తుందిరా డైలీ అవి? అరే ఆమెకి ఏమన్నా అయ్యి ఉంటే ఏంద్రా పరిస్థితి? వాడు దేరిచ్చిందంటే వాడికి ఏం తెలుసు? దేరంటున్నా ఆమెకి ఏమన్నా రిస్క్ వాడికి తెలుసా ఇలా అయితే? ఆమెకి ఏమన్నా రిస్క్ అయి ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం. సరే పోయినాక మాట్లాడుకుందాం. చెప్పారు ఏమన్నా కొట్టారు నేను వాళ్ళు? మాట్లాడాలి ప్లీజ్. అప్పటి నుంచి అసలు చెప్పు. తిరుగుతూనే ఉన్నాం అప్పటి నుంచి. లేదని చెప్తే తెలుస్తుంది కదా, వాళ్ళని గుర్తుపట్టినా. అందరూ అడుగుతారు, అర్థమైంది. ఎంత టెన్షన్ ఉన్నాం తెలుసా నీ గురించి? ఇప్పుడే షాక్ అన్ని పిచ్చకుండా ఇచ్చుకుంటా ఏమైనా అయిపోతే ఎవరికి? బాబు నీకు ఆల్రెడీ చెప్తున్నా బాబు, మేము పోతామని. నేను నడిచే పోతామంటే నువ్వు ఏమన్నా రావద్దన్న వీడియోలో రావద్దని చెప్పి. ఎందుకు రావద్దని చెప్పినా మళ్ళా? అరే ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా? అరే ఒక ఆడమే రే. ఎంత టెన్షన్ ఉంటే మాకు తెలుసు రే, అర్థమైందా బాబు? చిన్న చిన్న డైలీ అయితే ఎవరైనా చేయగలుగుతారు రా. ఆమె ఆడికి కూడా వేసి గుంజుకొని పోయినా ఆమెను వేసి చూసినావా? నువ్వు ఎట్లా తీసుకుపోయినాడు? ఏమైంది మన చేసి రాళ్ళు కొట్టినారు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువా అన్న చూడన్న ఎట్లా గిచ్చిరు ఆమె. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? చూపి ఇంకేడేట దాకినాయి. ఇక్కడ దాకిన కింద పడే. చూపి కింద పడేయాలి. ఆ కింద పడినందుకే దొరికినాం మనం. చూపి ఒకసారి ఏడ ఎక్కువ దాకిందా దెబ్బ? వద్దులే ఇంకా. వదిలే 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 వదిలే. మరి ఇంత ఘోరమా? ఎందుకు ఇప్పుడు దాకా ఫుల్ టెన్షన్ లో ఉంది కదా, ఎందుకు వదిలే. వాళ్ళు ఎవరు చెప్తేలే వాళ్ళు ఏమైనా గుర్తుపడలేదు. ఎట్లా తెలుస్తుంది ఎవరు ఎవరు ఎవరు? వాయిస్ కూడా గుర్తుపట్టలే. నేను అట్లే ఇగో ఈమె ఏమైనా ప్రతిసారి కిడ్నాప్ అవుతుందా ఎవరు తెలుసుకోవడానికి? అట్లా కాదన్న, వాయిస్ అన్న వాయిస్ ఇంటే తెలిసిపోద్దా నీకు? అరే ఆమె ఇప్పుడు మాట్లాడింది చెప్తారు ఏమి అడగడానికన్నా తెలివి ఉండాలి. కాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని. అట్లా వాళ్ళు ఏం చెప్తారా నీకు? వాళ్ళకి బండి పడకపోతే అన్న మనకు దొరుకుతుండే ఇల్లు ఏమైతుండే ఈరోజు రాత్రి అసలు దొరకపోతుండే కానీ అట్లా ఎందుకు ఆమె ఇప్పుడు ఫుల్ భయంగా ఉంది, భయపడుతుంది. వాటర్ నీకే కొంచెం వాటర్ ఇంకో భయపడకు, కొంచెం భయంలోకి బయటికి ఏం కాలే కదా. ఎట్లా అనుకుంటుంది చూడన్నా. ఎవరికైనా భయం ఏమన్నా అయి ఉంటే అలా మనకే దొరకలేదన్నా. ఇట్లా స్పీడ్ పోయి చెప్పాను. లేవు ఏం కాదు, లేవు వదిలే. పోనీ పని అయిపోయింది, వదిలే. ఏం కాదు, కొంచెం ముఖం కూడా ఫేస్ వాష్ చేసి అనుకో. చూడన్నా ఎట్లా గిచ్చిరు చూడన్నా గలీజ్ గా.
ఏడేళ్ళ కాట్లు కూడా చూడు. మళ్ళీ లేవు హారిక కొంచెం వాటర్. ఇగో ఒక కమ్మ పోయింది, ఒక కమ్మ ఉంది. ఒరే నీకేమైంది? తీసేసి నువ్వెందుకు ఆడుకొచ్చినావు? చేసాడు ఊస్తాడు ఇంకేం అదే కాదు బాబు సింపుల్ గా. అరే అది ఫస్ట్ టైం మేము ఒకళ్ళు వచ్చినప్పుడు పోయి పట్టుకున్నాం కదా, అట్లనే పట్టుకుంటామంటే నువ్వు వద్దన్నందుకే ఇంత అయింది. మేము పోయి ఆడ ఏదో ఒకటి చేసేస్తుండేది ముందే. నేను అప్పటికి కూడా పోతున్నా, వీడియోలోకి వెళ్ళి పోతుంటే ఏమన్నాడు? అదే చెప్తున్నావు కదా, పోతుంది మన ఇద్దరిని పట్టుకోండి కదా. చేయాలరా భయ్, మరి ఇంత రిస్క్ డేర్లు చేస్తే మనోళ్ళకి ఏమన్నా అయితే మనకే కదరా బాధ. కరెక్టే రా, నేను అట్లా అంటలేను. అరే మేము ఉడికే లోపల దొరికిరా ఒక మాట చెప్పాలి, దొరకలేదు ఇట్లా ఇట్లా దొల్లని చెప్పాలి. ఉంది కదా అవురా మీరు ఉందంటే దొరికిందిరా ఇప్పుడు. దొరకదని చెప్పి లైట్ తీసుకుంటే ఎట్లుంటా చెప్పు ఒక మాట. లైట్ తీసుకుంటావా? చెప్తున్నా ఒక మాట. మేము రాలే మరి పొద్దున స్కూల్ నాకు అయినా వచ్చిన నేను. అంటే నువ్వు డేర్ ఇచ్చినావు మనం, నువ్వు లేకపోతే ఎట్లా చెప్పు. మళ్ళీ చేయకపోతే ఏమో నేను ఉన్నప్పుడు చేయలేడు, అది చేయలేడు, ఇది చేయలేడు అంటాడు. అది నీకు ఇంత కూడా అనిపిస్తలేదు? ఒకవేళ ఆమె దొరకకపోయి ఉంటే మన పరిస్థితి వేరే ఉంటుండే ఈరోజు రాత్రి. చెప్తున్నా మన పరిస్థితే వేరే ఉంటుండే ఇప్పుడు, నిజం చెప్తున్నా. డేర్ డేర్ అని చెప్పేసి పోయి పెద్ద సినిమా వేసి ఆమెకి ఏమన్నా అయిపోయి కిడ్నాప్ 4:21 అవుతుంది టైం. వేరే టైం పొద్దున అవుతుంది, పొద్దున 5 గంటలకు వచ్చింది. మనం డేర్ డేర్ అనుకొని ఇంత సినిమా చేసుకున్నాం అసలు. ఎంత పోనీ అదిగా అయిపోయింది అయిపోయింది. చేసుకొని ఏమన్నా కొంచెం తిని అనుకో ఏం కాదు, సెట్ అయిపోతుంది మార్నింగ్ వరకు, ఏం కాలేదు. వడ్లే 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 వడ్లే. అరే అరే ఇంకో ఇట్లా డేర్లు వద్దురా, డేర్లు ఉన్నా కూడా మనకు కాషన్ తో చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డేర్లు చేస్తారు అయితే మళ్ళీ మీరు? నేనైతే అసలుకే నువ్వేమంటావు, నువ్వు చేస్తావా? అన్న డేర్ది కాదన్న, ఇప్పుడు డేర్ది కాదు నెక్స్ట్ డేర్లు కూడా ఇంకా ఎలాంటివి ఉంటాయి కాదన్నా. మనం స్టెప్స్ రాంగ్ తీసుకున్నాం అంతే. మేము ఆడ పోయి ఉంటలేదు అంతా కాకపోతుండే, ఆడు పోద్దు అన్నాడు, ఇంత పెద్దగా అయింది అసలు. ఆడు మమ్మల్ని ఆపేది ఇంత పెద్దగా. ఆపకపోతే ఎప్పుడో దొరికేది, అసలు ఏడు కోదు కూడా పోదు. జస్ట్ లో మిస్ అయినా మన ఇంత పట్టుకుంటున్నా నేను అక్కడనే ముందు పోయి ఉంటే. ఆడు పోవద్దు అంటే ఆడపిల్ల ఏం కొట్లాడుతుందిరా ఇద్దరితో. ఎంత టైట్ గా పట్టుకొని కూర్చొని చూసినావు కదా మధ్యలో. ఆమె ఎంత కాళ్ళతో ఇనేది అంటుండవు, దండ వేసేస్తారు. అదే ఇంకొకసారి డైలీ అక్కడ ఏమున్నా బరాబర్ అయితే చేస్తాం, లేదంటే ఇప్పుడే ఎత్తున్నాం కుళ్ళ అయిపోయేసేస్తున్నాం. తీసుకెళ్ళి ఇంటికి వెళ్తావా? ఇంటికి లేవు ఈ టైంకి ఇంటికి పోతే పోనీ హరిక ఇంకో అయిపోయింది కదా. హరిక ఎంత టెన్షన్ పడొచ్చు ఒక మాట పడరా, ఎవరింట్లో పడరు. అరే ఇంకొకసారి ఇట్లా డేర్లు ఉంటే ఇయ్యకరా అవి. ఇంత మరి ఇంత నైట్ ఏమైతుంది, నైట్ డైలీ ఎవరన్నా డైలీ అన్నప్పుడు మనం ఎందుకు పెద్ద పెద్ద మాటలు చేస్తాం? మాటలు కాదురా మేము ఉంటే మనం చేయొచ్చు. నేను మాటలు మాట్లాడేందుకు ఇచ్చిన అన్న. అరే అవురా ఇచ్చిన డేర్ ఓకే మళ్ళా మధ్యలో డేర్ డేర్ కాదు, ఆడపిల్ల ఏం కొట్లాడుతుంది ఇద్దరితో. చెప్పిన ఒక్క ఆమెనే ఉండాలా, ఎవ్వరు పోవద్దు. ఇప్పుడు ఆమెకి ఏమన్నా అయి ఉంటాయి? దొరికింది కదా. అరే దొరికిందంటే మన లక్ బాగుంది కాబట్టి దొరికిందిరా. దొరికిందా లేదా? అరే నువ్వు దొరికిన దగ్గర పాస్ట్ ఆలోచించు, ప్రెసెంట్ ఆలోచించు. కాదురా ఏమన్నా అయి ఉంటే, పెద్దగా అయి ఉంటే నువ్వు ఆన్సర్ ఇస్తుండేనా? ఫస్ట్ మమ్మల్ని అంటారు ఇంత పెద్దగా. అరే అయిందా అంటే అయ్యేదాకా ఎందుకు చూస్తావురా పై నువ్వు? దొరికింది కదా. అన్ని అవల మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అయి ఉంటారా? ఏమన్నా అయి ఉంటే ఒక మాట ఆలోచించట్లా. అరే మన ఇంట్లో నీకు అంతుంటే మార్నింగ్ పూటకి రవి చేస్తాం, బరాబర్ చేస్తాం డేలు. రాత్రి పూట అమ్మాయిలతోనే తీసుకొని బండ్ల మీద తాగున్నారు వాళ్ళు, తాగి ఏదేదో చేసేస్తామని బండ్ల మీద తీసుకుపోయారు. ఇట్లా తిప్పేసి మొత్తం అదే చెప్తున్నా కదా. అలా పడ్డది కూడా తాగే మంచి దొరికిరు, లేదంటే అది కూడా దొరకపోతుండే మనకి. మనం పట్టుకోలే కాదన్నా. మనం ఆడు దొరికింది కదా అంటే మనం వాళ్ళని పట్టుకోలే. వాళ్ళకే కాక బండి కింద వాడు దొరికిరు అంతే, లేకపోతే వాళ్ళు దొరకకపోతుండే. ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? మీకు డేట్ ఇస్తే మీకు చేబుది అయితే లేదు, మీకు చేయలేరు పీకలేరు అని అంటున్నాడు. నువ్వుంటే అర్థమవుతుంది రాబోయ్. కాదానికి ఏమర్థమవుతుందంటే మనం పట్టుకున్నామని ఫీల్ అవుతున్నాను. లేదు కింద పడే లోపల మనం పోయినాము, దొరికి లేకపోతే నా వేరే మనం రేపు మాట్లాడుకోవచ్చులే కానీ నేనేం తిడతలేము రాబాయ్. నేనేం చెప్తున్నా అంటే ఇట్లాంటివి డేర్లు టైం బాగుందని దొరికింది రాబాయ్, లేదంటే దొరుకుతుంది ఒక మాట చెప్పు.
టైం బాగుందని కాదు కానీ ఈ టైంలో అసలు నైట్ టైం అమ్మాయిలు బయట తిరుగుతాయి అసలు. అది మెయిన్ గా అన్న. ఎందుకంటే ఆరికనే కాదు ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి లక్కగా దొరికిపోయింది కానీ లేకపోతే రోడ్డు మంచిలేదు కాబట్టి మనం ఉన్నాం కాబట్టి అమ్మాయి దొరికింది. అదే అందుకే ఈసారి ఏం చేస్తాం అంటే నైట్ టైం బయటకి ఎవరో అమ్మాయిలు వెళ్ళొద్దు. ఎవరన్నా ఉంటే వెళ్ళండి, లేకపోతే వద్దు. లేవు సింగిల్ గా అసలు వెళ్ళదు. భయపడుతున్నాడు. ఏమంటావు? సింగిల్ గా ఇట్లయితేనే తెలుసు కదా రోజు రోజు సింగిల్ గా అసలు బయటకు వెళ్ళద్దు. మీరు కూడా వెళ్ళొద్దు. ఎవరు పోయినా మన ఇంటికి తిరిగి వస్తారు. చిన్నపిల్ల అయినా సరే చిన్నపిల్లని కూడా వదులుతలేదు మధ్య. యాక్సిడెంట్ కాదు, పెద్ద స్టోరీ అని చెప్తా.